జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది డిసెంబర్ 26వ తేదీన. సో దీని గురించి మీ అవి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని ఇప్పుడు మొదలు పెట్టాడని మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ 4.5 సంవత్సరాల క్రితం మొదలెట్టాడండి. స్టార్టింగే ప్రజావేదికతో ఆడుకున్నాడు, తర్వాత పోలవరంతో ఆడుకున్నాడు, తర్వాత 3 రాజధానులని 3 ముక్కలు ఆడాడు. ఆ తర్వాత సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తానన్నా అన్నాడు, దాళ్ళతో ఆడుకున్నాడు. ఆ తర్వాత పట్టిసీమ ఆ నీళ్ళు అన్నాడు, ఈ నీళ్ళు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, దాంతో ఆడుకున్నాడు. ఇసుకతో ఆడుకున్నాడు, ఇసుక ద్వారా భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో ఆడుకున్నాడు. కడుపుగా అన్నం పెట్టి 5 రూపాయలు అన్నా క్యాంటీన్తో ఆడుకున్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొమ్ము దొబ్బేసి ఆడుకున్నాడు. పోలీసు వాళ్ళు పిఎఫ్ డబ్బులు దొబ్బేశాడు. ఇక రోడ్లన్నీ గుంతలమయం, రోడ్లతో ఆడుకున్నాడు. ఇక చెప్పుకుంటూ పోతే ఆట అనేది ఆపల ఇంతవరకు 4.5 సంవత్సరాల నుంచి. ప్రతిపక్షం పార్టీ తెలుగుదేశం నాయకుల జీవితాలతో ఆడుకున్నాడు, వాళ్ళ పార్టీ కార్యకర్తలతో ఆడుకున్నాడు. రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలతో అయితే చెడు కూడా ఆడేశాడు. ఇంకా కొత్తగా ఏముందండి ఆట? ఆల్రెడీ అలుపు వచ్చి సొలుపు వచ్చి పడిపోయి ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు. ఇంకేం ఆడదామన్నా ఓపిక లేదు వాళ్ళకి. వీళ్ళ పార్టీ నాయకులకు కూడా ఆడే ఓపిక లేదు, ఆడే ఆలోచన లేదు. చాలామంది అటు ఇటు ఇటు అటు పిచ్చి చూపులు చూస్తున్నారు వేరే పార్టీలకు వెళ్ళిపోతానికి. కాకపోతే గేట్లు తీయట్లా, అందుకని ఆగారు. ఎందుకంటే ఇతని చేతి కింద ఉండి ఈ పిచ్చ పనులు చేసి యాదవ పనులు చేసిన వాళ్ళు ఏ పార్టీ వాడు తీసుకోడు. ఎక్కడో అరాకొర కోటారెడ్డి సీతారెడ్డి గారు లాంటి వాడు, ఆనవ వెంకటరామనారెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్పితే ఆల్మోస్ట్ 80% వీళ్ళకి ఎక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి ఈయన కొత్తగా ఆడాల్సిన అవసరం లేదు. ఈయన ఆడాలంటే సజ్జల రామకృష్ణారెడ్డితో ఏంటి ఆ సిఎస్తో టక్కర్తో, అతని పేరేంటి, ఒక అతను ఉన్నాడు ప్రవీణ్ ప్రకాష్ ఇట్లాంటి వాళ్ళతో, మళ్ళీ ధనుంజయ రెడ్డితో, ఇట్లాంటి వాళ్ళు 10 మందిని పెట్టి, ఎందుకంటే బాగా మేసి బలిసి ఉన్నారు ఈ 4 సంవత్సరాల నుంచి. వీళ్ళతో ఒక ఆట పెట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్లో అదేమన్నా కొద్దిగా హైలైట్ అయ్యిద్ది, మన మీడియా ఛానల్స్ చూపిస్తాయి. ఇంకా రాష్ట్ర ప్రజలతో ఆడాలన్నా ఈయన ఓపిక ఉందేమో కానీ రాష్ట్ర ప్రజలకి అయితే ఓపిక లేదు. ఒక పక్క ఆల్రెడీ దాదాపు 20 మంది తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కొంతమంది దారిలో ఎత్తుక్కుంటున్నారు పార్టీలోకి రావడానికి, ప్రచారం నడుస్తుంది. దీని గురించి ఏమంటారు? 20 మంది కాదండి, బాబు గారు గేటు తెలిస్తే 150 మందిలో 130 మంది ఉన్నారు రెడీగా. కానీ గేటు తీయట్లే ఆయన, తీడు. ఎందుకంటే పోయినసారి చేసిన చిన్న తప్పే అది పెద్ద శాపమైంది. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటాం, అందులో 4 మంత్రి పదవులు ఇస్తామే, పెద్ద శాపం అది. కానీ అలాంటి తప్పు మళ్ళీ చేయడు. మన లోకేష్ గారి స్టేట్మెంట్ ఒకటి చూసా, నాకు నా పార్టీకి అవసరమైన వాళ్ళ వరకే తీసుకుంటా, అది మచ్చలేని వాళ్ళని, అంతేగాని అడేగాడి బుడేగాడి అందరూ వస్తారన్నా నేను తీసుకోను. అది కూడా నా పార్టీ నాయకుల సమ్మతంతో తీసుకుంటా, వాళ్ళకి ఓకే తీసుకోండి అంటేనే. అంతేగాని నా పార్టీని సంప్రదించకుండా వాళ్ళ అనుమతి లేకుండా పొరపాటును కూడా తీసుకోం అని తేల్చి చెప్పేశాడు. అంటే ఉన్నారు చాలామంది చూస్తున్నారు, కాదేనండి ఈ కొడాలని అని వీళ్ళు ఉన్నారు ఒక 10-15 మంది. వీళ్ళు మాత్రం కేఏ పాల్ గారి పార్టీలోకి వెళ్తాకి మంతనాలు జరుపుతున్నట్టు ఒక సమాచారం ఉంది. మరి అది ఎంతవరకు తెలీదు. కేఏ పాల్ గారు కూడా ఏదో ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఉందంటే వీళ్ళకి చూడాలి. ఒక పక్కేమో ఆడదాం ఆంధ్రని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేస్తూ ఉంటే, మరోపక్క రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా ఈరోజు ఉద్యమాల బాట పడుతున్న పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్కి మారిందని చెప్పి లోకేష్ వ్యాఖ్యలు చేయడం, దీన్ని అట్లా చూస్తారు. కరోనా వచ్చి 2 సంవత్సరాలు బతికిపోయాడండి. కరోనా పోయిన తర్వాత సరే ఒక 6 నెలలు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళు ఏమనుకున్నారంటే కరోనా వచ్చిపోయింది కదా, జీతాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి, ఆర్థికంగా కొద్దిగా రాష్ట్రానికి ఏమి లేదు కదా, మనం కూడా ఓపి పడదామని ఆగారు. ముఖ్యంగా ఈ ఉద్యోగ సంఘాల నాయకులు 4 ఉన్నారే, ఈ దొంగ నా కొడుకులు 4, ఈ నా కొడుకులు ప్యాకేజీలు తీసుకొని కింద స్థాయి ఉద్యోగులందరి జీవితాలు నాశనం చేశారు. వీళ్ళు పబ్బం గడుపుకున్నారు, కేకులు కట్ చేశారు, చిటికీలు వేశారు, తప్పట్లు కొట్టారు. ఏంటి ఇప్పుడు ఈ 4 మాట కూడా ఈయన పరిస్థితులు కింద స్థాయి ఉద్యోగస్తులు ఉన్నారు. ఆల్మోస్ట్ మీకు అంగన్వాడీ వాళ్ళు రోడ్డు ఎక్కేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకుముందు టీచర్స్ ఎక్కారు, అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కారు, అంతకుముందు డ్వాక్రా వాళ్ళు ఎక్కారు. ఎక్కనో లాంటివి లేదు, ఆశా వర్కర్లు ఎక్కేశారు. ఇక ఇప్పుడు ఈ జగన్ వంతు ఏంటంటే ఇతను సొంతంగా ఏర్పాటు చేసుకున్న సైన్యం, ఎవరో వాలంటీర్ల సైన్యం, వాళ్ళు కూడా ఇవాళ రేపట్లో రోడ్డు ఎక్కుతున్నారు. ఇక ఇలా సైన్యమే రోడ్డు ఎక్కిందంటే రాజు మట్టానికి అయిపోయింది పరిస్థితి.